అలాగే ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే సమంత గారు రెండో పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేసి వార్తలు వస్తుంది. ఆ వార్త రావడం ఎందుకు ఎందుకు వైరల్ అయిందంటే సమంత గారు వచ్చేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ చెయ్యి పట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది, ఎప్పటికీ నా చెయ్యి ఇలాగే పట్టుకుంటావా అని చెప్పేసి అలా రాసింది. దాంతోపాటు 2 గ్లాస్తోని హింట్ లాగా ఇచ్చింది. దానివల్ల ఇది న్యూస్ అనేది బయటకు వచ్చింది. వన్ సెకండ్, సమంత విడాకులు ఎంత సెన్సేషనో మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు సినీ చరిత్రలో కానీ, నిజ జీవిత చరిత్రలో కానీ, రాజకీయ చరిత్రలో కానీ ఓవరాల్గా మనం వైరల్ అయ్యే వార్తల్లో ఏ ఒక్కరి విడాకుల గురించి కూడా అంతగా ఎవరు మాట్లాడుకోవాలి. కొన్ని ఏళ్ల పాటు మాట్లాడుకున్నారు. ఎలా అంటే ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో పేరు వెనకాల తోకలు కత్తిరించారో అప్పటి నుంచి స్టార్ట్ అయిన రూమరు వీళ్ళ ఫోటోలు వాళ్ళు డిలీట్ చేయడం, వాళ్ళ ఫోటోలు వీళ్ళు డిలీట్ చేయడం. తర్వాత ఒక సంవత్సరానికో ఎప్పుడో మేము విడిపోతున్నాం అని ప్రకటించడం. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే జనాలకి దాని గురించి బాగా చర్చ. తర్వాత ఏ సెలబ్రిటీ స్థాయి వాళ్ళు, క్రికెటర్స్ అయినా సరే, సినీ రాజకీయ ప్రముఖులైన విడిపోయినప్పుడు ప్రతిసారి వీళ్ళ ప్రస్తావన వచ్చేది. అంతగా కొంచెం వైరల్ అయినటువంటి అంశం అది వీళ్ళ విడాకులు. అండ్ వీళ్ళు విడిపోతారట అనే వార్తలు వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా ఏ మూలకో వీళ్ళ పేర్లు చేరుస్తూ ఉంటారు. అది ఏదో అయిపోయింది. తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత చైతన్య ఆయనకి ఇష్టమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏదో ఇన్స్టాలో పరిచయం అయింది, అలా అని చెప్పుకొని పెళ్లి చేసుకున్నాడు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ కుటుంబం కూడా యాక్సెప్ట్ చేసింది. ద పీపుల్ ఆర్ వెరీ గుడ్ నౌ. ఒకరికొకరు బాగానే ఉన్నారు. మరి అధికారికంగానే విడిపోయింది సమంత. తనకు కూడా మరి వేరే పెళ్లి చేసుకునే హక్కు ఆవిడకుంది, చేసుకోకుండా మిగిలిపోవాలనుకున్న హక్కు కూడా ఆవిడకుంది. ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడ ప్రజెంట్ తను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఎవరు పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చైతన్య కంటే ముందే కనుక ఒకవేళ ఆవిడ కనుక పెళ్లి చేసుకుందనుకో ఈ పాటికి దుమ్మెత్తిపోసేవాళ్ళు జనాలంతా. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, అందుకే నిన్ను వదిలేశాడు, అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు విషయానికి వస్తే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ అతనితో ప్రేమాయణం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. లేదు కాదు అని వాళ్ళు ఖండించలేదు. అండ్ రాజ్ ద్వయం వీళ్ళు ఇద్దరు దర్శకులు. మనకి అప్పుడెప్పుడో తెలుగులో ఇంకోసారి అనే సినిమా వచ్చింది, తర్వాత మొన్న సినిమా బండి. బట్ వీళ్ళు వెబ్ సిరీస్లో బాగా సక్సెస్ అయ్యారు. మంచి వెబ్ సిరీస్లు తీస్తా. హిందీలో కూడా మంచి పేరుంది వీళ్ళకి. ఇలా చూసుకుంటే వీళ్ళు ప్రతి వెబ్ సిరీస్ బాగా సక్సెస్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నిర్మిస్తుంది కొత్తది, ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్, దానికి కూడా భారీ బడ్జెట్. నెట్ఫ్లిక్స్ నిర్మిస్తుంది అంటే అర్థం చేసుకో వాళ్ళు ఎంత తోపులు అని. అండ్ సమంతతోనే ది ఫ్యామిలీ మ్యాన్ చేశారు, సమంతతోనే సిటాడెల్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా రక్త్ బ్రహ్మాండ్ అనేదో పెట్టారు టైటిల్, అది కూడా మళ్ళీ సమంతతోనే చేస్తున్నారు. ఇన్ని వచ్చినందుకు మేబీ ఏమైనా రూమర్ అయి ఉండొచ్చు, లేదా నిజంగానే ఆయనకి ఇవిడంటే చాలా ఇష్టమై ఉండి కూడా తనతోనే సినిమాలు లేకపోతే వెబ్ సిరీస్లు ప్లాన్ చేసి ఉండొచ్చు. మేబీ తనే ప్రపోజ్ చేస్తే సమంత కూడా ఆలోచించి ఓకే చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఎంత కాదనుకున్నా అది ఆవిడ పర్సనల్ లైఫ్. ఏది చేసినా దాన్ని మనం గౌరవించాలి అంతే.